హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం మిత్రమా. మీరైతే తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు అందించబడుతున్నాయి. అదేవిధంగా ఎనీ అప్డేట్స్ మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫాస్ట్గా షేర్ చేయబడుతుంది. ప్రతి ఒక్క కరెంట్ అఫైర్స్ కావచ్చు, డైలీ కరెంట్ అఫైర్స్ కావచ్చు, మిగతా వీక్లీ కరెంట్ అఫైర్స్ కావచ్చు, అవన్నీ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా డైలీ న్యూస్ పేపర్, ఎడ్యుకేషన్ పేపర్స్ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను నేను. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మిత్రమా. అక్కడ నుండి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ అన్ని రకాలుగా మీకు మెటీరియల్స్ అనేటివి అందుబాటులో ఉంటాయి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి టెట్ అండ్ డిఎస్సి కావచ్చు, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి నోట్స్లను కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాము. రైట్, మీ యొక్క సపోర్ట్ని అందించాలనుకుంటే తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మనకు అందించే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న మిత్రులు తప్పకుండా మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. అదేవిధంగా మిగతా మిత్రులందరూ మన యొక్క వీడియోస్ని మీకు తెలిసినటువంటి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా తప్పకుండా మీ యొక్క మిత్రులకు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పండి. రైట్, ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా, రైల్వేలో 11,558 ఉద్యోగాలకు సంబంధించి షార్ట్ నోటీస్ అయితే ఆర్ఆర్బీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో రైల్వేలో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి ఆర్ఆర్బీ షార్ట్ నోటీస్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 13 వరకు 8,113 గ్రాడ్యుయేట్, సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 వరకు 3,445 అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చును. ఇందులో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, అదేవిధంగా స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్స్ మేనేజర్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్ క్లర్క్ తదితర పోస్టులు ఉన్నాయి. ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నోటిఫికేషన్ ఒకసారి మనకు ఇంపార్టెంట్ డేట్స్ ఆఫ్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ పోస్టుకు సంబంధించిన ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అనేది మనకు సెప్టెంబర్ 14 నుంచి స్టార్ట్ అవుతుంది గ్రాడ్యుయేట్ పోస్టుకు సంబంధించి. సో క్లోజింగ్ డేట్ వచ్చేసరికి మనకు అక్టోబర్ 13 వరకు అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, వాటి యొక్క ఏ పోస్టులు ఉన్నాయని ఒకసారి చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఒకసారి చూసుకున్నాడు. ఇక్కడ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి సంబంధించి వీరి యొక్క పే స్కేల్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా వీరి యొక్క పే స్కేల్ 35,400 వరకు వీరి పే స్కేల్ ఉంది. అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్, వీరి యొక్క ఏజ్ కూడా ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం చేసుకున్నట్లయితే 1/1/2025 నాటి, అంటే జనవరి 1, 2025 నాటికి 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల లోపు ఉండాలి. సో 36 సంవత్సరాలు దాటితే మాత్రము నాట్ ఎలిజిబుల్ అనేది అయితే దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి 1/1/2025 వరకు 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యే అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు మిత్రమా. రైట్, స్టేషన్ మాస్టర్కి సంబంధించి బేసిక్ పే సేమే ఉంది. అదేవిధంగా గుడ్స్ ట్రైన్ మేనేజర్కి సంబంధించి బేసిక్ పే 29,200గా ఉంది. సో జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి సంబంధించి సేమ్ 29,200. అదేవిధంగా సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి కూడా 29,200 ఖాళీలు అయితే ఉన్నాయి. సో అన్నిటికీ ఏజ్ అనేది సేమ్. సో ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు పాండమిక్ సిచ్యువేషన్ తోటి, కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్కి సంబంధించి. సో 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. రైట్, ఇక్కడ వేకెన్సీస్ ఒకసారి చూసుకున్నట్లయితే చీఫ్ కమర్షియల్ కమ్స్ టికెట్ సూపర్వైజర్కి సంబంధించి 1,736 ఖాళీలు ఉన్నాయి. స్టేషన్ మాస్టర్కి వచ్చేసరికి 994 ఖాళీలు ఉన్నాయి. గుడ్స్ ట్రైన్ మేనేజర్కు 3,144 ఉన్నాయి. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి సంబంధించి రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం మనకు 8,113కు సంబంధించిన గ్రాడ్యుయేట్ పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ప్రతి ఒక్క అభ్యర్థి ఈ యొక్క పోస్టులను అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఖాళీలను ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఓపెనింగ్ ఏమో అప్లికేషన్ ఓపెనింగ్ స్టార్ట్ అనేది 21 సెప్టెంబర్ నుండి అవుతే క్లోజింగ్ అనేది అక్టోబర్ 20 వరకు అయితే ఉంది. రైట్, ఇక్కడ
కమర్షియల్ టికెట్ క్లర్క్ సంబంధించినటువంటి బేసిక్ పే 21,700 ఉంటే వీరి యొక్క ఏజ్ చూసుకున్నట్లయితే 1 జనవరి 2025 నాటికి 18 నుంచి 33 సంవత్సరాల లోపు ఉండాలి. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా 3 ఇయర్స్ అనేది ఉంటుంది, గమనించండి. రైట్, ఇక్కడ పోస్టులు ఒకసారి చూసుకున్నట్లయితే కమర్షియల్ టికెట్ క్లర్క్ సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన పోస్టులు 2022 ఖాళీలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ అకౌంట్ క్లర్క్ టైపిస్ట్కి సంబంధించినటువంటి బేసిక్ పే 19,900 ఉంటుంది. సో ఇక్కడ వీరి ఏజ్ సేమ్ 18 నుండి 33 ఇయర్స్ ఉండాలి. 2025 నాటికి ఈ ఖాళీలు 361 ఉన్నాయి. జూనియర్ క్లర్క్ టైపిస్ట్కి సంబంధించినటువంటి 990 ఖాళీలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ట్రైన్స్ క్లర్క్కి సంబంధించి 72 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 3,445 ఖాళీలు ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు ఇవి. సో ఇక్కడ ఒక విషయాన్ని మనము గమనించినట్లయితే దాదాపుగా క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి తప్పకుండా అప్లై అయితే చేసుకుని, ఎందుకు బేసిక్ పే కూడా చాలా ఉంది. సో 21,700 బేసిక్ పే అంటే మీ నెట్ శాలరీ వచ్చేసి 30,000 దాకా వస్తుంది. సో ఇది బేసిక్ పే మాత్రమే. బేసిక్ పేకి ఎక్స్ట్రా మన అమౌంట్ మనకి ఉంటుంది. నెట్ పేమెంట్ మీకు 30,000 దాకా వస్తుంది. అది ఇక్కడ 35,000 ఉన్న వాళ్ళకి నెట్ పేమెంట్ దాదాపుగా 38,000 దాకా 35,400 నెట్ పే అంటే మన యొక్క బేసిక్ పే ఉంది. సో వీరికి 45,000 అనేది నెట్ పేమెంట్ అనేది ఉంటుంది, గమనించండి మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్టాండర్డ్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్కి సంబంధించి వాళ్ళు కూడా మెడికల్ టెస్ట్ చేస్తారు. సో మిగతా డీటెయిల్స్ కూడా మళ్ళీ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందని చెప్తున్నారు దీంట్లో. నెక్స్ట్ ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ A2, A3, B2, BC2 అనేది సో విజన్ అనేది చూస్తారు. మీకు ఐకి సంబంధించినటువంటి టెస్ట్ ఉంటుంది, మెడికల్ టెస్ట్ రైల్వేలో కంపల్సరీ అది స్ట్రిక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపుగా మనకు అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేశారని చెప్పారు. సో క్వాలిఫికేషన్ ఆల్మోస్ట్ డిగ్రీ, గ్రాడ్యుయేట్ పోస్టులకు డిగ్రీతో పాటు సో ఏమన్నా టెక్నికల్కి సంబంధించి ఐటీఐ ఉన్నారు, లేకుంటే కామన్గా డిగ్రీ ఉన్న అభ్యర్థులందరూ అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించారు. రైట్, ఇక్కడ అప్లికేషన్ ఫీజుని ఒకసారి మనం చూసుకున్నట్లయితే మిత్రమా 500 అనేది అప్లికేషన్ ఫీజు ఉంది. మిగతా SC, ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కావచ్చు, అదేవిధంగా ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ EBS కావచ్చు, సో EWS కాదు, సో EBS, అదే వీళ్ళందరికీ 250 రూపీస్ అయితే ఫీ ఉంది. సో ఫీ చాలా తక్కువనే ఉంది. సో తప్పకుండా అప్లై అయితే చేసుకోండి మిత్రమా ప్రతి ఒక్కరు. రైట్, ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపుగా మనకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది, గమనించండి. సో ఇవి మనకు ఈ రైల్వేలో సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే దాదాపుగా రిలీజ్ చేయడం జరిగింది. సో వాటి కోసం మీరైతే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా, తప్పకుండా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొలువుల భర్తీపై కసరత్తు, శాఖల వారీగా ఖాళీలపై ఆశల పల్లకిలో నిరుద్యోగులు. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి డేట్స్ ప్రకారము సో ఏ ఖాళీలు ఎన్ని ఉన్నాయనేది జిల్లాల వారీగా సేకరిస్తున్నారు అనేది సో దీని యొక్క సమాచారం మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో వయోపరిమితి కూడా పెంచాలని చెప్తున్నారు. దాదాపుగా వయోపరిమితి అయితే పెంచే అవకాశం అయితే ఉంటుంది మనకు నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్లకు కూడా. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా అన్ని శాఖలలో, అన్ని ప్రభుత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి దగ్గర నుండి వీరైతే వేకెన్సీస్ని అయితే తెప్పించుకుంటున్నారు. రైట్, ఇక్కడ చూసుకునేది కరీంనగర్ డిస్టిక్కి సంబంధించి డీటెయిల్స్ ఇవి. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం 7,771 ఉంటే దీంట్లో గెజిటెడ్ అధికారులు 588, నాన్ గెజిటెడ్ అధికారులు 6,038, 4వ తరగతి ఉద్యోగులు 1,151 అయితే ఉన్నారు. రైట్, ఇక్కడ మొత్తం చూసుకున్నట్లయితే 7,771 ఉద్యోగాలు ఉన్నాయి. రైట్, ఇక్కడ వయోపరిమితి అయితే పెంచుతారు. దాదాపుగా అన్ని శాఖల్లో అన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి ఖాళీలను అయితే వారు తీసుకుంటున్నారు ప్రభుత్వ అధికారులు. సో అన్నింట ఖాళీలే ఉన్నాయి. పాత జిల్లా కేంద్రం ప్రకారము 25% ఖాళీ పోస్టులు వెక్కిరించాయి. ఇక జిల్లాల విభజన అనంతరం 30 నుంచి 40% వరకు ఖాళీలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. దాదాపుగా ప్రతి ఒక్క శాఖలో ఖాళీలు ఉన్నాయనేది వీరైతే చెప్తున్నారు. దాదాపుగా ఈ నెక్స్ట్ జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి కసరత్తు అయితే స్టార్ట్ అవుతుంది. ప్రతి జిల్లా నుండి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఏ శాఖలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నీ అయితే తెప్పించుకుంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా విద్యుత్ సంస్థలో 3,000 ఉద్యోగాలకు వచ్చే నెలలో భర్తీకి నోటిఫికేషన్. సో ఇది కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారము సో ఈ విద్యుత్ మన జెన్కోకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకైతే రాబోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా
మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం 1130 ఖాళీలతోటి కానిస్టేబుల్కి సంబంధించిన అదేవిధంగా ఫైర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇది మనకు సెంట్రల్ పోస్టులు ఇవి. ఇక్కడ CISFలో మనకు ఈ వేకెన్సీస్ అనేటివి ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం కానిస్టేబుల్ ఫైర్ అయితే పురుషులకు సంబంధించి ఇది ఎలిజిబుల్ ఉంది. మొత్తం ఖాళీల సంఖ్య వచ్చేసరికి ఒక్కొక్కటి మనకు ఇచ్చారు క్యాస్ట్ వైజ్గా. జనరల్లో వచ్చేసరికి 466 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 114 ఉన్నాయి, SC 153, ST 161, ఓబీసీలో 236 ఖాళీలు అయితే ఉన్నాయి. గమనించండి. అర్హత తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ నుంచి 12వ తరగతి సైన్స్ సబ్జెక్టులో ఉత్తీర్ణులై ఉండాలి. SC ST అభ్యర్థులకు 5 ఏళ్ళు, అదేవిధంగా మిగతా ఓబీసీ వాళ్ళకైతే 3 ఏళ్ల ఏజ్ సడలింపు అనేది మాత్రం ఉంటుంది. వయోపరిమితి వచ్చేసరికి ఇక్కడ 2024 సెప్టెంబర్ 30 నాటికి 18 సంవత్సరాల నుంచి 23 ఏళ్ల మధ్య మాత్రమే ఉండాలి. సో ఇది గమనించండి. ఏజ్ రిలాక్సేషన్ 23 ఇయర్స్ లాస్ట్ ఉంది. గమనించండి. నెక్స్ట్ ఇక్కడ శారీరక ప్రమాణాలు ఒకసారి మనం చూసుకుని ఎత్తు కనీసం 170 సెంటీమీటర్లు ఉండాలి, ఛాతీ 80 నుంచి 50 సెంటీమీటర్లు ఉండాలి. రైట్. జీతభత్యాలు వచ్చేసరికి 21,700 బేసిక్ పే అయితే ఉంటుంది. సో నెట్ పేమెంట్ దాదాపుగా 30,000 దాకా అయితే రాబోతుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంపిక ప్రక్రియ ఒకసారి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ ఉంటుంది, అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, రిటర్న్ టెస్ట్, అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో దాని ఆధారంగా వీరైతే సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ దరఖాస్తు రుసుము ఫీజు 100 రూపీస్ మాత్రమే ఉంది. సో గమనించండి. సో రాత పరీక్ష విధానం చూసుకున్నట్లయితే ఓఎంఆర్ అండ్ కంప్యూటర్ బేస్డ్గా మీకు నిర్వహణ ఉంటుంది. ఎన్ని ప్రశ్నలు ఉంటాయంటే 100 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులు అనేది కేటాయించడం అనేది జరుగుతుంది. సో దీంట్లో ఏమేమి ఉంటాయంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించిన 25 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ అండ్ నాలెడ్జ్కి అవేర్నెస్కి సంబంధించి జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్కి సంబంధించి 25 ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్కి సంబంధించి దాదాపుగా ఒక 25 ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి ఒక 25 ప్రశ్నలు ఉంటాయి. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. గమనించండి. సో దరఖాస్తు చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 30 ఉంది. గమనించండి. అదేవిధంగా ఇక్కడ ఇన్ల్యాండ్ వాటర్ వేస్లో దాదాపుగా మొత్తం 37 ఖాళీలు అయితే ఉన్నాయి. గమనించండి. నెక్స్ట్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే మిత్రమా, డిఎస్సి ఫైనల్ కీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూడండి, డిఎస్సి ఫైనల్ కీ అనేది ఆల్మోస్ట్ విద్యాశాఖ ఆమోదం అయితే నిన్ననే తెలిపింది. సో ఈరోజు మనకు 5 గంటల లోపు లేదా రేపు మనకు వెబ్సైట్లోకి ఆ ఫైనల్ కీ అనేది అందుబాటులోకి అయితే రాబోతుంది. సో ఫైనల్ కీ వచ్చిన తర్వాత మనకు మెయిన్గా రావాల్సింది ఏంటంటే జనరల్ ర్యాంకింగ్. సో జనరల్ ర్యాంకింగ్ వస్తే మనకు కొద్దిగా అందరికీ డిఎస్సి ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకు రిలీఫ్ అయితే అవుతుంది. సో ఈ జనరల్ ర్యాంకింగ్ ఎప్పుడు వస్తుంది అంటే సెప్టెంబర్ 3వ వారంలో ఈ జనరల్ ర్యాంకింగ్ అయితే వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో మనకు సెప్టెంబర్ 3వ వారంలో ఈ డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ GRL అనేది మనకు వెబ్సైట్లో అందుబాటులోకి అయితే రాబోతుంది మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం. సో ఫైనల్కి ఈరోజు లేదా రేపు మీకు అందుబాటులోకి వస్తుంది. దాని తర్వాత GRLకి సంబంధించినటువంటి సెప్టెంబర్ 3వ వారంలో మీకు ఆ యొక్క లిస్ట్ అనేది వెబ్సైట్లోకి అందుబాటులో వస్తుంది. స్టేట్ వైజ్ అందరి ర్యాంక్స్ అనేటివి దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. గమనించండి. ఇది డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మౌలానా ఆజాద్ వర్సిటీలో సివిల్ శిక్షణ ఇస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా SC ST మైనార్టీ అభ్యర్థులకు అదేవిధంగా మహిళలకు ఇస్తున్నారు. వీరికి ఒక రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు వీరు సివిల్ కోచింగ్ అనేది ఫ్రీగా ఇస్తారు. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ సెప్టెంబర్ 20 వరకు ఉంది. ఎంట్రన్స్ టెస్ట్ ఏమో సెప్టెంబర్ 29 ఉంది. ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు అక్టోబర్ 4కి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రూప్ 1లో 1:100 పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ LLB కోర్సులో 5,363 మందికి సీట్లు అయితే రావడం జరిగింది. సారీ, ఇది ఏపీకి సంబంధించినటువంటి వార్త ఇది. నెక్స్ట్ ఇక్కడ సో దాదాపుగా ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇలా ఉన్నాయి. సో దాదాపుగా డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ నేను ముఖ్యంగా సెప్టెంబర్ 3వ వారంలో జనరల్ ర్యాంకింగ్ అయితే తప్పకుండా వచ్చే అవకాశం అయితే ఉంది. GRL తప్పకుండా వస్తుంది. GRL వచ్చినప్పుడు మాత్రమే మీ యొక్క మానసిక ఆందోళన కావచ్చు, టెన్షన్ కావచ్చు తగ్గడం అనేది జరుగుతుంది. సో ఫైనల్కి వల్ల మీకు సో ఏముంది, ఒక 1 మార్క్ 2 మార్క్స్ తప్ప అటు ఇటు కావడం తప్ప మిగతా ఏం చేంజెస్ ఉండవు మిత్రమా. GRL రిలీజ్ అయితే మాత్రం మనకు క్లియర్గా తెలుస్తుంది ఎన్ని మార్క్స్ అంటే మన ర్యాంక్ ఎంత, మనకు జాబ్ వస్తుందా లేదా అనేది క్లియర్గా తెలిసిపోతుంది. కాబట్టి తప్పకుండా మనకు
ఆ ప్రభుత్వం అనేది సెప్టెంబర్ 3వ వారంలో ఈ జిఆర్ఏలు అనేది విడుదల చేయబోతుంది. జాగ్రత్తగా గమనించండి మిత్రమా. ఏ అప్డేట్స్ ఉన్నా మీకు ఎప్పటికప్పుడు మేము అందించే ప్రయత్నం అయితే చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.